ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2025వ సంవత్సరంలో తులారాశి వారి జీవితంలో ఊహించని విధంగా సంతోషాన్ని పొందనున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరబోతుంది. ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందనున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే తమ సొంత ఇంటి కల నెరవేరబోతుంది, అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా తమ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను వింటారు. ఈ రాశివారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎవరికి బయట చెప్పరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటం ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. మీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకొకసారి మనసు మార్చుకునే మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కారణం ఇదే. కొన్ని సందర్భాల్లో జీవితంలో పైకి ఎదగకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాల వల్లే. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాల్లో వీరు సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు. దీనివల్ల వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశివారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడుతారు. అయితే వీరి మనస్సులో వారిపై అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పోలీస్ అధికారి, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి బంధువులతో వైరం, స్త్రీలతో వైరం, అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులను గురిచేస్తాయి. వీరు గురు పౌర్ణమి, శుక్ర పౌర్ణమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలను తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారు జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి అనుకూల సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో వ్యాపారపరంగా లాభాలు వస్తాయి. వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందనున్నారు. అయితే
అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయంలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణంగా పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించనున్నారు. అలాగే రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు, వ్యవసాయదారులు రానున్న రోజుల్లో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశివారు వారికి రానున్న సమయంలో కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అలాగే సంతానం ద్వారా సంఘంలో మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టలు పొందనున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు రానున్న సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్థిరస్తులు ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందనున్నారు. దీంతో ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సొంతింటి కళ నెరవేరబోతుంది. వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందబోతున్నారు. అలాగే వృత్తి, వ్యాపార పరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందుతారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలకు, విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ రాశివారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అంటే, విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు. ఈ రాశివారు రానున్న రోజుల్లో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసను పాటించాలి. అలాగే ప్రతి శనివారం ఉపవాస నియమాన్ని పాటించాలి. వీలైతే విష్ణు సహస్రనామాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాల స్తోత్రాన్ని పాటించాలి. మీ కుటుంబంలోని మహిళలతో పాటు వీలైతే పేద బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయించండి. గోమాతకు నానబెట్టిన శనగలను, కందులను ఆహారంగా తినిపించడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు 180 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వీలైతే సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనండి.
ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అన్ని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఉన్న ఆల్ అనే అప్డేట్ని సెలెక్ట్ చేసి చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ అందబోతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.